హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిల్లలు ఇష్టంగా తినే వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 గ్లాసుల నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్పు పాస్తా కూడా వేసుకొని మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వీటిని విధంగా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 స్పూన్లు బటర్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమోటా ముక్కలు వేసుకొని అవి మగ్గిన తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి 2 స్పూన్లు బటర్ వేసుకొని 2 స్పూన్లు మైదా పిండి వేసుకొని బాగా కలుపుకొని 300 ml పాలు పోసుకోవాలి. ఇదంతా కూడా ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత దీంట్లో ఆరిగానో, పెప్పర్ పౌడరు, చిల్లీ ఫ్లేక్స్ 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత 1 స్లైస్ చీజ్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. తర్వాత ఉడికించి పెట్టుకున్న పాస్తా, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి.